ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. తనను నువ్వు ప్రేమగా స్వీకరించాలి కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా. అందుకే చెప్తున్నాను, ఉన్నతిని ఇంటికి తిరిగి తీసుకొచ్చేసి. అమ్మ, నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు. నేను నీ సంతోషాన్ని అర్థం చేసుకోగలను. కానీ నేను ఉన్నతి నా జీవితంలో ఉంటే అసలు సహించలేను. నేను ఒక బిడ్డని ఒకరిని ఒకరు ద్వేషించి అలాంటి ఇద్దరి మధ్యలోకి ఎలా తీసుకురాగలను? వాళ్ళకి ఒకరికొకరు చూసుకోవడం కూడా ఇష్టం లేదు. ఒక బిడ్డకి ఏం కావాలి? తల్లిదండ్రుల ప్రేమే కదా. కానీ ఆ ఇద్దరి మధ్య ప్రేమే లేనప్పుడు వాళ్ళ ఆ బిడ్డకి ఏం ప్రేమ పంచగలరు? ఉన్నతి ఎంత సెల్ఫిష్ అంటే తనకి తన స్వార్థం తప్ప ఇంకేమీ కనిపించదు. పైగా ఆ బిడ్డను కూడా తన స్వార్థానికి యూజ్ చేసుకుంటుంది మమ్మీ. అయినా మా బంధానికి పునాది పడింది ఒక అబద్ధం మీద. ఏ బంధమైనా అబద్ధంతో మొదలైతే అది ఎక్కువ కాలం నిలవదు. అయితే ఆ బిడ్డకి తండ్రి ఉండగానే వాడు అనాథలా బతకాలంటావా? ఇదేనా నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించింది? లేదు మమ్మీ, నా ప్లాన్ ఇంకా బెటర్. నేను ఈ బిడ్డని అసలు ఈ లోకంలోకి రానివ్వను. ధ్రువ్, ఆపు నీ చెత్తవాగుడు. నీ ద్వేషాన్ని ఇక్కడితో అణిచే. ఇప్పుడు నువ్వు ఒక ప్రాణాన్ని తీసేస్తావా? ఎవరిచ్చారు నీకు హక్కు? ప్రాణం పోసే హక్కు మాత్రమే నీకుంది. దాన్ని తీసేసే హక్కు లేదు నీకు. అది కూడా ఎవరిది? ఇంకా ఈ ప్రపంచంలోకి రాని ఒక పసికందుది. తను వదిలేయడం కాదు, నువ్వు ఈ లోకల్లోగా తను రాకుండా చేస్తున్నావు ధ్రువ్. ధ్రువ్, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అసలు ఎవరు నువ్వు? ప్రేమని వదిలే. నీ మనసులో కొంచెమైనా మానవత్వం ఉందా లేదా? ఏమీ మిగల్లేదు. ఆ ఉన్నతి ద్రోహం నన్ను లోపల చంపేసింది. ఆ ధ్రువుని, వాడిలో ఉన్న ప్రేమ మొత్తాన్ని ఆ అమ్మాయి చంపేసింది. ఒక్కసారి బలవంతంగా తనకి భర్తనైపోయాను. ఇప్పుడు నన్ను తండ్రి నవ్వమని బలవంతం చేయకండి. నాకు ఉన్నతి నుంచి ఈ బిడ్డ కాదు, నాకు కేవలం ఒకటే కావాలి, డివోర్స్. డెబ్బై 72 గంటల్లో నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తానంటే నువ్వే స్వయంగా నా దగ్గరికి వస్తావు, నా గ్యారంటీ కార్డు భార్య అవ్వడానికి. ఈ రోజు నుంచి నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భార్యగా నా భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపోయావు. ఉన్నతి ప్రెగ్నెంట్ కాబోతుంది మిస్టర్ రాఘవ్. స్వీట్స్ తెప్పించండి, మీ చెల్లి తల్లి కాబోతుంది. ఇవన్నిటినీ సరిచేసి తీరాలి. రాఘవ్, మనం ఒకసారి కలవాలి. సరే. వీరేంద్ర గారు, మీరు వచ్చి మంచి పని చేశారు. నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఉన్నతి కూడా తల్లి కాబోతుంది కదా, మరి మనం కూడా మన ఫ్యామిలీ మొదలు పెట్టాలనే కలని నెరవేర్చుకుంటే బాగుంటుంది కదా. చేద్దాంలే, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. సరేనా? ఎందుకు? ఇప్పుడేం ప్రాబ్లం ఉంది? అంటే ఇంట్లోకి బిడ్డ రాబోతుంది కదా,
కాబట్టి మనం ముందు ఉన్నతి బిడ్డ గురించి ఆలోచించడం మంచిది, మన గురించి కాదు. సరేనా? అయ్యో, ఉన్నతిని చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా. మీరు ఇది ఆలోచించండి. అంటే ఉన్నతి కూడా చాలా సంతోషిస్తుంది కదా. ఒకవేళ తన బిడ్డతో ఆడుకోవడానికి తనకెవరో బావో మరదలో తోడుగా ఉంటే ఇంతకంటే మంచిది, అలాగే పెద్ద గిఫ్ట్ మనం ఉన్నతికి ఇంకేం ఇవ్వగలం చెప్పండి. పూర్ణిమ, దీన్నే అంటారు వేరే వాళ్ళ పేరు చెప్పి మన జోబు నింపుకోవడం అని. అరే, నీకు ఉన్నతి గురించి కొంచెమైనా దిగులుండుంటే నువ్వు తన సంతోషం పేరు చెప్పి నీ ఉద్దేశాలు నెరవేర్చుకో. నా ఉద్దేశం అది కాదు వీరేంద్ర చాలు గారు. పూర్ణిమ, నాకు తెలిసి నీ ఉద్దేశం ఏంటో. నన్ను చాలా నిరాశపరిచావు. అయినా ఉన్నతి ఇంత ప్రాబ్లంలో ఉంది, కానీ నువ్వు ఇందులో కూడా నీ సంతోషం వెతుక్కుంటున్నావు. కానీ ఇంకా చాలా వదిలే. నువ్వు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావు? సారీ, నా ఉద్దేశం థ్యాంక్ యూ ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు. ఇప్పుడు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేనే కదా నేను ఇక్కడికి రమ్మంది. అదే నిజమే. మనం ఇంకెక్కడికైనా వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. ఈ ప్లేస్ బానే ఉంది. అది టీ ఇవ్వమని అడిగితే ఈ బ్రెడ్ పకోడీ కాంప్లిమెంటరీ. రాఘవ్, మీరు బానే ఉన్నారా? నేను బానే ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి ప్రేమగా వాల్యూస్తో పెంచుకున్న నా ముద్దుల చెల్లెలు నన్ను మోసం చేసింది. తనకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నా నమ్మకాన్ని వమ్ము చేసింది. కానీ నేనేం చేశాను? తన పెళ్లి సక్సెస్ఫుల్గా ఉండాలని దానికోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మరి పెళ్లి సక్సెస్ఫుల్ అయిందా? లేదు కదా. కానీ ఇప్పుడు తన బంధం తెగిపోతుంది అనుకునే టైంలో తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు నేను తన మీద కోపాడలేను కూడా, ఎందుకంటే తను ఇప్పుడు కేవలం నా ముద్దుల చెల్లెలే కాదు, పుట్టబోయే మేనల్లుడికో మేనకోడలకో తల్లి కూడా. నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఏం చేయగలను? నేను ఏ స్ట్రీట్ ఫుడ్ అయితే చిన్నప్పటి నుంచి హేట్ చేస్తాను, ఇప్పుడు ఇక్కడే కూర్చొని బ్రెడ్ పకోడీ తింటున్నాను. కానీ ఎందుకు? నీ కారణంగా. ఎందుకంటే నువ్వే నాకు ఇది అలవాటు చేసావు. అండ్ ఇదే కాదు, నాకు చాలా చాలా పనులు అలవాటు చేసేసావు నువ్వు. ఏం ప్రయోజనం? నువ్వు వెళ్ళిపోయావు కదా. కానీ ట్రాక్ మీద హాయిగా వెళ్తున్న నా మంచి జీవితం ఇప్పుడు ట్రాక్ తప్పింది. అండ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇది బాగుందా లేదా నన్ను అడుగుతున్నావు. మీకు ఈ బ్రెడ్ పకోడీ తినాలని లేకపోతే తినకండి మీరు. అదేమంత పెద్ద విషయం కాదు. మీ బంధాన్ని కాపాడుకోవడానికి మొదటి అడుగు మీరు వేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే కేవలం ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు కదా. మీరెవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మీ జీవితంలో ఉండటం కూడా అంతే ముఖ్యం రాఘవన్నయ్య. నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసావా? చేసేసాను.